నమస్తే శివాపి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రొట్టెల పండుగ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. నెల్లూరులోని బారా సాహెబ్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను సందర్శించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వెంకటాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మనుబోలు మండలం వీరంపల్లి ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శివరాకేష్. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై ఊరేగిన దేవదేవుడు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు బారా సాహెబ్ దర్గా వద్ద రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శనివారం కుటుంబ సమేతంగా దర్గాను సందర్శించారు. అనంతరం స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్తులతో మమేకమై సాంప్రదాయబద్ధంగా రొట్టెను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ రొట్టెల పండుగ మత సామరస్యానికి భక్తుల ప్రగాఢ విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. మేడం కొంచెం మొన్న నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు రాత్రి గంధం ప్రోగ్రాం కూడా ఉంది. చాలా ఎక్కువ నంబర్స్లో చాలా దూరం నుంచి పబ్లిక్ ఇక్కడ రావడం జరుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. నేను ఎస్పీ గారు ఎదురు చాలాసార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం కూడా జరిగింది. మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడే రావడం జరుగుతున్నాయి. మన అజీజ్ గారు కూడా రెగ్యులర్గా ఇక్కడే విజిట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడే చాలామందితో మాట్లాడినప్పుడు గతంతో పోలిస్తే ఈసారి మంచి సౌకర్యాలు పెట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఈసారి 20 లక్షల పైన మంది ఇక్కడే రావడానికి అవకాశం ఉంది. రేపు ఫైనల్ డే, ఇంకా ఎక్కువ మంది ఇక్కడే రాగలుగుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టేసి అన్ని పోలీస్ బందోబస్తు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇవన్నీ పెట్టడం జరిగినాయి. ఈసారి కొత్తగా ఏం చేశానంటే నైట్ డ్రోన్స్, గతంలో లేదు కానీ మంత్రి గారు చొరవలు తీసుకొని ఇప్పుడు నైట్ డ్రోన్స్ కూడా పెట్రోలింగ్ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా
గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. వెంకటాచలం పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. వెంకటాచలం పంచాయతీలో సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1,77,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మొదటగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఎస్పీఐఎల్ కంపెనీ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో ₹1 కోటి వ్యయంతో పంచాయతీలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సోలార్ లైట్లు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏనాడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వారు ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇకనైనా వైసీపీ పేటీఎం బ్యాచ్ అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తెలియజేశారు. 18 టీములు వెంకటాచలం మండలంలో క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాయి. దాంట్లో ఈఎంఆర్ గ్రూప్ అంటే ఈపూరు మురళీధర్ రెడ్డి గుడ్లూరు వారిపాలెం టీపు విన్నర్గా నిలిచింది. రన్నర్గా సండి రమేష్ టీం సెకండ్ ప్లేస్ వచ్చింది. రన్నర్స్గా వచ్చినారు. నాకు కూడా చాలా సంతోషం వేసింది. వాళ్ళకి కూడా మ్యాచ్ బాగా జరిగిందని చెప్పేసి అందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ కొంతమంది స్పాన్సర్స్ కూడా వచ్చినారు. మా శంకర కాలేజీలో పనిచేసే రవిచంద్ర ప్లస్ మురళీధర్ రెడ్డి అందరూ సాయం చేసినారు. సక్సెస్ఫుల్గా జరిగింది. స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో కనీసం ప్లే గ్రౌండ్ లేని పరిస్థితి వస్తూ ఉన్నాయి. వాళ్ళు కాస్ట్లీ అఫైర్, పిల్లలు లక్షలు కట్టి ఫీజు కడుతున్నారు. కట్టినప్పుడు ఆటలకి ఆడేదానికి మైదానాలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా సెల్ ఫోన్ ఆపండి. గవర్నమెంట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. వాటిని డెవలప్ చేసే విషయంలో కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నేను చెప్పాను, అక్కడ ముత్తుకూరులో కేరళ మోడల్ స్కూల్ పాత కలెక్టర్ ఆనంద్ గారు తెప్పించి ఒక టీం చేత మాకు మోడల్ ఇప్పించాడు. ఆ హై స్కూల్కి 7.5 కోటి, 5 కోట్ల వాళ్ళు మోడల్ ఇస్తే 7.5 కోటి బీపీసీఎల్ చేత శాంక్షన్ చేస్తున్నారు సిఎస్ఆర్. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 3,80,00,000తో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చేత చేస్తున్నారు వెంకటాచలం. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ 2వ రోజు సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత, మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్ నందన్ తదితరులతో కలిసి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం లంగర్ ఖానాను ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, పోలీస్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఇది 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని, ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయటం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని. ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది. ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారైతే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ
మణబోలు మండల కేంద్రంలోని వీరంపల్లి ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శనివారం వీఆర్ఓ రాకేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివరాకేష్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతుడు 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలవాడు అన్నారు. బ్లాక్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ బనియన్, యాష్ కలర్ షర్టు ధరించి ఉన్నాడు. సుమారు 20 రోజుల క్రితం మృతి చెంది ఉండడం పట్ల మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా మారిందన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు జనరల్ హాస్పిటల్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పొదలకూరు రోడ్లో రైల్వే ఫ్లైఓవర్ ఒకటి నడుస్తుంది. దాని కింద ఒక గుర్తు తెలియని మగ మనిషికి సంబంధించిన శవం ఉందని చెప్పి చెర్లోపల్లి వీఆర్ఓ గారి ద్వారా మనకి కంప్లైంట్ వచ్చింది. సంఘటనా స్థలానికి వెళ్ళి చూస్తే సుమారుగా ఒక 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మగ వ్యక్తి శవమై ఉన్నది. అది ఒకసారి అబ్జర్వ్ చేస్తే సుమారు 15-20 రోజులు పైబడి అక్కడ ఉన్నట్లు స్కెలిటన్ కానీ నాకు సంబంధించిన విషయాలు అట్లా తెలుస్తూ ఉన్నాయి. దాని మేరకు కేసు కట్టడం జరిగింది. సదరు మృతదేహానికి బ్లాక్ కలర్ టీ షర్టు, అట్లాగే బ్లాక్ కలర్ లో బనియన్, యాష్ కలర్ షార్ట్ వేసుకొని ఉన్నారు. సో ఇతనికి సంబంధించి ఎక్కడన్నా వివరాలు ఏదన్నా తెలిస్తే మనుబోలు ఎస్ఐగా నాకైనా 9440796346 నాకు కానీ అట్లాగే పొదలకూరు సిఐ గారికి కానీ తెలియపరిస్తే వాళ్ళ ఆచూకీ కొరకు మేము ఏదైనా ఎఫర్ట్స్ చేసి ఇది చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. అట్లాగనే సదరు బాడీని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. మీకు ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళు మిస్ అయి ఉన్నట్లు తెలిస్తే అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకుంటే ఏదైనా ఆధారాలు, దుస్తుల ఆధారాలను బట్టి మీరు ఏదైనా ఐడెంటిఫై చేసుకుంటే తదుపరి దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలనే విషయం గురించి చేస్తాము. దీన్ని ఫోరెన్సిక్ అండ్ మెడిసిన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు సరి అయిన మరణకాలం తెలుసుకోవడానికి అని చెప్పి వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇది అన్ఐడెంటిఫైడ్ కారణం చేత మనకు ఒక 2 రోజులు మార్చరీలో అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి బంధువులు కానీ ఎవరన్నా వాళ్ళు తెలిసి ఉంటే వచ్చి వెరిఫై చేసుకునే దానికి సో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో పూర్వాపరాలు ఇంకా మనకి తెలుసుకోవాల్సి ఉంది. తదుపరి విషయాలు తర్వాత. నెల్లూరు జిల్లా స్పెషల్ ఇంటెన్సివ్ రిలీజియస్ ప్రక్రియలో జరుగుతున్న లోపాలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై శాసన మండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి జిల్లా కలెక్టరేట్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా నెల్లూరు జిల్లా నుంచే ఈరోజు జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సర్వే ఏదైతే ఉందో దానిలో మన ఈ జిల్లా మంత్రి నారాయణ గారు పాల్గొని బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరిని పిలిచి కమిషనర్ని కూర్చోబెట్టి మంత్రి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, కమిషనర్తో పాటు ఇతర బూత్ లెవెల్ స్థాయి అధికారులు అందరూ కూర్చొని వాళ్ళతో ఏ విధంగా బూత్ లెవెల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ విధుల్లో ఏ రోజైనా రాజకీయ జోక్యం ఉంటుందా? ప్రోటోకాల్ అనేటువంటిది తీసేస్తారు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఎప్పుడైతే ఒక ప్రక్రియ ప్రారంభమైంది, అటువంటిది బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకుని మీరు మీటింగ్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇరు పార్టీలకు సంబంధించి సంధానకర్తలుగా వ్యవహరించి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అర్హత కలిగినటువంటి ఓట్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో అనర్హులైనటువంటి వాళ్ళని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియలో మీరు ఏ విధంగా జోక్యం చేసుకుంటారనేటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి అంటే ఎవరు? ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాముడిగా వ్యవహరించేటువంటి మంత్రి అసలు మంత్రికి రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ సూత్రాలు తెలుసా? అసలు రాజ్యాంగం పట్ల అవగాహన ఉందా? ఎన్నికల కమిషన్ విధుల పట్ల అవగాహన ఉందా? ఏమీ లేకుండా ఈరోజు నేరుగా 22వ తేదీ ఓ సమావేశం నిర్వహించాడు. ఆ రోజు ఆయన పాపం సమావేశం నిర్వహించి మీడియాతో కూడా మాట్లాడేశాడు. బూత్ లెవెల్ ఏజెంట్లకు, ఆఫీసర్లకు సంబంధించి నేను సమావేశం ఏర్పాటు చేశాను, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశాను. అసలు నీకు ఏమి హక్కు ఉంటే, ఏమి సంబంధం ఉంటే, నువ్వు ఎవరు కాకపోతే ఎన్నికల కమిషన్కి సంబంధించి విధులు నిర్వహించేటువంటి అధికారులకి నువ్వు వాళ్ళకి మార్గదర్శకాలు ఇవ్వండి, నువ్వు వాళ్ళకి సూచనల సలహాలు ఇవ్వడం, నీ దిశానిర్దేశంలో వాళ్ళు పనిచేయడం ఏంటంటే మీరు
తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేయండి అని చెప్పి మీరు అన్యోపదేశంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు గూడూరుకు సంబంధించి గూడూరు రూరల్లో ఈరోజు ఉదయాన్నే చెప్పారు, ఆ చెన్నూరులో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియోను మనుబోలు టీడీపీ సీనియర్ నాయకులు నీటి సంఘం అధ్యక్షులు రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి పూజిత మాట్లాడుతూ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి పోలియో రాకుండా చిన్నాలను కాపాడాలని ఆమె సూచించారు. 28, 29, 30 తేదీల్లో పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయపాటి కిరణ్ కుమార్, మారంరెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా చూడండి వేస్తా. నేను డాక్టర్ గేయ పూజిత, మనుబోలు పిహెచ్సి వైద్యాధికారిని. 28 జూన్ 2026న నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భముగా పల్స్ పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మనుబోలు 1 సచివాలయంలో మన గౌరవనీయులైన టీడీపీ లీడర్ గారు రామిరెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ గారు మనకి ప్రోగ్రామ్ ఇనాగరేషన్ కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అందరూ కూడా తల్లిదండ్రులు 0 నుంచి 5 years అంటే పుట్టిన బిడ్డ నుంచి కూడా 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా 2 చుక్కలు పోలియో వ్యాక్సిన్ వేసుకొని అందరూ కూడా ప్రొటెక్షన్, పోలియో వైరల్ డిసీజ్ నుంచి ప్రొటెక్షన్ పొందాలనేసి కోరుతున్నాను. అంతరించిపోతున్న కూచిపూడి కళకు తమ వంతుగా ప్రాణం పోస్తున్నామని ప్రముఖ కూచిపూడి గురువు డాక్టర్ డేగల సాంబశివరావు తెలిపారు. పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రంను ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో మడమనూరుకు చెందిన చేవూరు రాఘవ కుమార్తె చేవూరు పావని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం బ్రాంచ్ ను ప్రముఖ కూచిపూడి గురువు డాక్టర్ డేగల సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న కూచిపూడి కళకు తమ వంతుగా ప్రాణం పోస్తున్నామన్నారు. నెల్లూరు, మనుబోలు, గూడూరు తదితర ప్రాంతాల్లో కూచిపూడి కళాక్షేత్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు కూచిపూడి నృత్యం నేర్పుతున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టినటువంటి కూచిపూడి నాట్యాన్ని శ్రీ సిద్ధేంద్ర యోగి అనేటువంటి మహాపుంగవుడు వ్యాప్తి చేశాడు. అది మా గ్రామం యొక్క వారసత్వ సంపద. కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేసి భారతీయ సనాతన సంప్రదాయాన్ని కాపాడాలనేటువంటి దృఢ సంకల్పంతో, అంతేకాకుండా నేటి యువతరం మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయి పాశ్చాత్యపు విషమ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. కాబట్టి మన సనాతన సంప్రదాయమైనటువంటి కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో నెల్లూరులో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం అనేదాన్ని స్థాపించి సుమారుగా ఒక 500 మంది చిన్నారులని తయారు చేశాను. అది అలా మా మండలం దాటి మా డివిజన్ దాటి గూడూరు దాకా వచ్చింది. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే ఈరోజు అంతరించిపోతున్నటువంటి కళల్లో ఈ కూచిపూడి కూడా ఒకటి ఉంది. గతంలో విద్యార్థులు విద్యను అభ్యసించాలంటే శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. అంటే ఇప్పుడున్నటువంటి పోటీ సమాజంలో శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది, ఓన్లీ మానసిక మీద పడింది. ఈ శారీరకంగా మానసికంగా రెండు బ్యాలెన్స్ చేయడానికి భాగంగా గూడూరులో అంటే ఈ ఏరియా కోనేటిమిట్ట ఈ ప్రాంతానికి ఇప్పటి వరకు కూచిపూడి కళాక్షేత్రం అనేది లేదు. మీ అందరికీ ఒక సదవకాశం కలిగింది. ఈ యొక్క శారీరక మానసిక రెండు కలిస్తేనే పిల్లల యొక్క చదువు, వాళ్ళలో ఉన్న టాలెంట్ నైపుణ్యాలు బయటపడడానికి ఒక చక్కని అవకాశం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని గూడూరులో ఉన్నటువంటి అందరూ ఉపయోగించగలరు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాపను ఇంత దూరం చేసినటువంటి చెవురు రామరాజులకి వాళ్ళ భార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఒక ఆటో దోలుకొని ఒక ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలు నెల్లూరు మడవనూరు అనేది ఒక 30 కిలోమీటర్లు ఇంత దూరం వ్యయ ప్రయాసాలతో తీసుకొచ్చాడు. కానీ మీకు అలా అవకాశం కాదు, నేరుగా మీ ఇంటి దగ్గర ఒక 5 నిమిషాల్లో మీ ఇంటి నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి ఆ తల్లిదండ్రులకి అలాగే ఆ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను గత 10 సంవత్సరాలుగా శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రంలో శ్రీ డేగల సాంబశివరావు గారి దగ్గర కూచిపూడి నాట్యాన్ని నేర్చుకుంటున్నాను. నేను గత సంవత్సరమే సర్టిఫికేట్ కోర్స్ ని కంప్లీట్ చేశాను. మన సంస్కృతి సాంప్రదాయం అందరికీ తెలియాలని గూడూరులో కోనేటిమిట్ట దగ్గర శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం బ్రాంచ్ 3ని స్టార్ట్ చేశాను. డేగల సాంబశివరావు గారికి సభాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ గూడూరు పట్టణంలో కూచిపూడి నాట్యశాలను నిర్మించి 10 మంది చిన్నారులకు ఉపయోగపడే విధంగా ఈ నాట్యాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చిరంజీవి చేవూరు పావని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నాట్యశాల ఎల్లలు దాటి దినదిన ప్రవర్ధమానంగా పరడవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ఈ తరం చిన్నారులకు ఈ అమ్మాయి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువు గారికి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉడతా విజయ్ కుమార్, టీవీ ఆర్టిస్ట్ సింగంశెట్టి మురళీమోహన్ రావు, భరతనాట్య గురువు ఎన్వి రమణయ్య, మీనాక్షి, నృత్యాలయ ఆర్ట్స్ అకాడమీ కూచిపూడి నాట్య గురువు దొంతంశెట్టి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్ పై కేవీపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్రారెడ్డిని స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారని మీడియాలో వస్తున్న కథనాలను ఎస్టీపీఓ వివి రమణ కుమార్ కలిగిరి సిఐ సుబ్బారావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు వ్యక్తిపై పోక్సో కేసు, అక్రమ గ్రావెల్ మరియు ఇసుక తరలింపు నేరాలతో నిందితుడుగా ఉన్నాడని, అతన్ని కొండాపురం పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు గురి చేస్తున్నారని, మీడియాలో ప్రసారమైన వార్తలు పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. వరికుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్రరెడ్డి అంటే ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతన్ని ఏదో కొండాపురం పోలీసు వారు అక్రమంగా నిర్బంధించారని మరియు కొట్టారని, చిత్రహింసలకు గురి చేశారని నిన్న నుంచి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కానీ కొన్ని పేపర్స్ వాటిలో ఇష్టం వచ్చినట్టు వస్తాయి. వచ్చే వాటి నుంచి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు వాస్తవాలనేది ప్రజలకే తెలియపరిచాం కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏంటంటే దీని యొక్క పుట్టుపూర్వత ఏంటంటే ఈ వరిగుంటపాడు మండలం గణేష్పురం గ్రామానికి చెందిన సింగారెడ్డి రవీంద్ర, ఇతని వయసు సుమారు 30 years ఉంటాయి. ఇతను గతంలో చాలా నేరాలుంటే ఆ నేరాలకు గాను కొండాపురం పోలీస్ స్టేషన్లో ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది జరిగింది. సుమారు ఇతని మీద గతంలో 9 కేసులు నమోదైన ఉన్నాయి. ఆ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఇతని మీద రౌడీ షీట్ ఓపింది. ఆ రౌడీ షీట్ నెంబర్ 14 అన్నమాట ఇతని మీద కొండాపురం పోలీస్ స్టేషన్. అయితే ఇది సాధారణంగా మీ అందరికి తెలుసు, పబ్లిక్ అందరికీ ఏంటంటే ఎవరైతే రౌడీ షీట్లు కానీ, సస్పెక్ట్స్ కానీ, కేడీస్ కానీ వీళ్ళు ఏంటంటే సమాజంలో ఎలా బతుకుతున్నారో, సమాజం ఇంకేమన్నా శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్నారా అని వాళ్ళ యొక్క మూమెంట్స్ మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాం. కానీ ప్రతి ఒక్క సండే రోజుని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారని చెప్పి సమాచారం తీర్చుకుంటాం. దాని నిమిత్తం ఏంటంటే మేము ప్రతి సండే కూడా అందరికి కబుర్ చేసి కౌన్సిలింగ్ ఇస్తుంటాం.
ఈ కౌన్సిల్ కూడా ఇతను రాకుండా పూర్తిగా రాకుండా మానేసాడు. మనోడు ఎన్నిసార్లు కబడ్డీ చేసినా పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ రావట్లేదు. దానికి తోడు ఈ మధ్య కాలంలో పీజీఆర్ఎస్ పిటిషన్ వచ్చింది అతని మీద. పీజీఆర్ఎస్ అంటే మీ అందరూ తెలుసు, ప్రతి సోమవారం కూడా మన ఎస్పీ గారి ఆఫీసులో పీజీఆర్ఎస్. గూడూరు పట్టణంలోని రాజవీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారిని సింహవాహనంపై ఉంచి మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా గ్రామోత్సవం జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. ఉభయదాతలుగా కె అశోక్ కుమార్, కమలాబాయి దంపతులు వ్యవహరించారు. పూజల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులకి నృత్యం నేర్పించబడుతుందండి. మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అంటూ చిన్నారు చాలా చక్కగా చేశారండి. గూడూరు మండలంలోని కొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో గరుడ సేవ, మాడవారి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తుల గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. చెలకూరు మండలం తమిళపట్నం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్ కోటా సతీష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ అభిమానులు పార్టీ నాయకుల మధ్య కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొట్టెల పండుగ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. నెల్లూరులోని బారా సాహెబ్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను సందర్శించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. వెంకటాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మనుబోలు మండలం వీరంపల్లి ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ శివరాకేష్. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై ఊరేగిన దేవదేవుడు. అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.